వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో ఒక వ్యక్తికి వివాహం తర్వాత జీవితం కొత్త మలుపు తిరుగుతుందని ఎలా తెలుసుకుంటామో, దీనికి ఏ గ్రహాలు ఏ భావాధిపతులు కారణమవుతారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా వివాహానికి కారక స్థానం సప్తమ స్థానం, జీవిత భాగస్వామిని సూచించే స్థానం. మొదటి వివాహాన్ని సప్తమ స్థానం, రెండవ వివాహాన్ని 9, 11 స్థానాలు సూచిస్తాయి. ఇక వివాహానికి సప్తమ స్థానం మొదటి భావంగా పేర్కొంటారు. ఇక ఏ జాతకంలోనైనా సరే ఈ సప్తమాధిపతి బలంగా అమరి ఉన్నారంటే వివాహం తర్వాత జీవితం బాగుంటుంది. ఇది మొదటి పాయింట్. తర్వాత ఈ సప్తమాధిపతికి మన జాతకంలోని అత్యంత ముఖ్య స్థానాధిపతులైన ధనాధిపతి, పూర్వపుణ్య స్థానాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతులతో సంబంధం ఏర్పడినా వివాహం తర్వాత జీవితం మలుపు తిరుగుతుంది. అంటే ఆర్థిక విజయం, పురోగతి, యోగ భాగ్యాలు ఏర్పడతాయి. దీనికి ఒక ఉదాహరణ చూద్దాము. మీరు ఒక తులాలగ్నం అనుకుందాము. కుజుడు మీకు 2, 7 స్థానాలకు అధిపతి. ఈ కుజుడు ఏదైనా ఒక రీతిగా బలాన్ని పొంది ఉన్నారు అంటే ధనాధిపతి సప్తమాధిపతి కనెక్ట్ అయ్యారు అనే కోవలో ఉంటారు. అంతేకాక కుజుడు 9వ స్థానాధిపతి అయిన బుధుడి నక్షత్రంలో ఉన్న, బుధుడి వీక్షణలో ఉన్న మంచిది. ఇంకా 11వ స్థానాధిపతి అయిన రవితో కలిసి ఉన్న, రవి నక్షత్రంలో ఉన్న, రవి వీక్షించిన కుజుడు మంచి ఫలితాలను ఇస్తారు. అదేవిధంగా పూర్వపుణ్య స్థానాధిపతి అయిన శని భగవానునితో కలిసి ఉన్న, శని భగవానుని నక్షత్రంలో ఉన్న వివాహానంతరం జీవితంలో అభివృద్ధిని పొందే అవకాశాలు ఉంటాయి. ఇక వివాహానంతరం జీవితంలో పురోభివృద్ధి అన్నప్పుడు లగ్న శుభులు అంటే లగ్నానికి అనుకూలమైన ఆధిపత్య ఫలితాలనిచ్చేవారు అని అర్థం. వాళ్ళు పాపగ్రహాల శుభగ్రహాల అనేది సపరేట్ కాన్సెప్ట్. ఒక తులాలగ్న జాతకులకు కుజుడు పాపగ్రహమే అయినా వివాహాన్ని కుటుంబాన్ని ఇవ్వాల్సింది కూడా ఆయనే. అదేవిధంగా పంచమాధిపతి శని కూడా పాపగ్రహమే. అయితే పూర్వపుణ్యం, సంతానం, అదృష్టం, కులదైవ అనుగ్రహం, ఆస్తులు, సుఖం అన్నీ ఇవ్వాల్సింది ఈయనే. సో ఈ రకమైన వ్యవస్థ ఉన్న పురోభివృద్ధి ఉంటుంది. ఇక మరొక ఉదాహరణ, ధనుసు లగ్నం, లగ్నానికి సప్తమాధిపతి బుధుడు. ఈ బుధుడు స్వంత రాశి ఉచ్చస్థానం అనే బలాన్ని పొందితే చేసే వృత్తిలో అభివృద్ధి, పురోగతి, యోగభాగ్యాలు వివాహానంతరం ఉంటాయి. ఇదే బుధునికి శని భగవానునితో సంబంధం కలగడం, అదేవిధంగా పంచమ భాగ్యాధిపతి లాభాధిపతులైన రవి, కుజుడు, శుక్రులతో సంబంధం ఏర్పడిన వివాహానంతరం లాభాన్ని పొందుతారు. ఉదాహరణకు ఇదే ధనుస్సు లగ్నం, సప్తమాధిపతి బుధుడు 11వ స్థానాధిపతి అయిన శుక్రుని నక్షత్రంలో పంచమ స్థానమనే కుజుడి స్థానంలో ఉన్నారంటే అంటే సప్తమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో భరణి నక్షత్రంలో ఉన్నారు. కూడా కుజుడు నక్షత్రనాథుడైన శుక్రుడు ఉచ్చ స్థితిలో రవితో కలిసి ఉన్నారు. ఇటువంటి గ్రహ వ్యవస్థ ఉన్న ధనుసు లగ్న జాతకులు ఆటోమేటిక్గా వివాహానంతరం అతి గొప్ప శిఖరాలకు చేరుకుంటారు. జీవితం పూర్తిగా మలుపు తిరుగుతుంది. లగ్నాధిపతి సప్తమాధిపతి ఈక్వల్గా అంటే సమత్వ బలాన్ని పొంది ఉంటే ఇటువంటి జాతకుడు కూడా మంచి అభివృద్ధిని పొందే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సప్తమాధిపతి ధన లాభాధిపతుల నక్షత్రంలో ఉండగా జన్మించిన జాతకులు 2, 11 స్థానాధిపతులతో కలిసి సప్తమాధిపతి ఉండగా జన్మించిన జాతకులకు వివాహం, కుటుంబం అనే విషయాలు జరిగితే లాభం, ధనం రావడం ప్రారంభమవుతుంది. ఇది అనుభవించడానికి పంచమాధిపతి భాగ్యాధిపతి యొక్క సపోర్ట్ రోల్ చాలా ముఖ్యం.
సో వివాహానంతరం మీ జీవితం మలుపు తిరగడానికి సప్తమాధిపతి అనే 7వ స్థానాధిపతికి, పూర్వపుణ్యస్థానాధిపతి అనే 5వ స్థానాధిపతి, భాగ్యాధిపతి అనే 9వ స్థానాధిపతి, లాభాధిపతి అనే 11వ స్థానాధిపతితో సంబంధాలు కలిగి ఉంటే వివాహానంతరం మంచి అభివృద్ధి, పురోగతి ఉంటుంది. ఇందులో సప్తమాధిపతి 11వ స్థానాధిపతితో కనెక్ట్ అయ్యారంటే 2 వివాహాలు జరుగుతాయి అనే విధి కూడా ఉంది కదా అంటే ఉంది. కానీ సప్తమాధిపతి బలహీనంగా ఉండి 11వ స్థానాధిపతితో కనెక్ట్ అవుతే మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సప్తమాధిపతి బలంగా ఉండి 11వ స్థానాధిపతితో మంచి స్థితిలో ఉంటే 2 వివాహాలు జరగవు. సప్తమాధిపతి స్థితిని అనుసరించి వివాహ దోషం తీర్మానించబడుతుంది. మీరు ఏ లగ్నంలో జన్మించినా లగ్నానికి సప్తమాధిపతి అనే 7వ స్థానాధిపతి 5, 9 అనే అదృష్ట స్థానాలలో ఉంటే జీవిత భాగస్వామి వచ్చిన తరువాత ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి, జీవితంలో మార్పులు ఉంటాయి. అదేవిధంగా 2, 11 స్థానాధిపతులతో సంబంధం అంటే నక్షత్రం, సంయోగం, వీక్షణ మొదలైన వాటిల్లో ఏదైనా ఒక సంబంధం ఉంటే జీవిత భాగస్వామి అమరిన తర్వాత జీవితంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. ఇల్లు, వాహనం, వసతి సౌకర్యాలు, సంతాన భాగ్యం, దీర్ఘ ఆయుష్, సందర్భానుసారం పురోగతి, విదేశాల్లో నివసించడం, ఆర్థిక విజయానికి, శాశ్వత ఉపాధికి లేదా వృత్తిపరమైన అభివృద్ధి ఉంటాయి. అంతేకాక సమాజం గౌరవించే పేరు ప్రతిష్టలు, కీర్తి హోదాలు ఇవన్నీ వస్తాయి. అయితే ఇందులో 6, 8 స్థానాధిపతుల సంబంధం, పాపగ్రహాల సంబంధం ఈ యోగాన్ని పాడు చేస్తాయి. ఇక పాపగ్రహాలు మీ లగ్న శుభులుగా ఉంటే లెక్కలోకి తీసుకోకూడదు. లగ్న పాపులను లెక్కించాలి. ఏ జాతకానికైనా పంచమ, నవమాధిపతులు పాపులు కారు. వీరికి ఇంకొక పాపస్థాన ఆధిపత్యం ఉన్నా వారు మీకు మంచి ఫలితాలనివ్వడానికే ప్రయత్నిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక త్రికోణ స్థానానికి ఆధిపత్యమున్న గ్రహం పాపగ్రహంగా మారదు అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.